హాయ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. వ్యవసాయం అంటే అనేక రకాల పంటలు పండించడం అని మనందరికీ తెలుసు. వ్యవసాయంలో దుక్కి దున్నడం నుంచి మొదలు పెడితే పంట పండించి మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మే వరకు చాలా మంది మనుషులు, ఎన్నో రకాల వ్యవసాయ పనిముట్లు అవసరం అవుతాయి. రైతులు కష్టపడి పని చేయడం వల్ల ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పత్తి, జనుము మొదలైన అనేక రకాల పంటలు పండిస్తున్నారు. వ్యవసాయంలో పనిముట్ల పాత్ర చాలా ముఖ్యమైనది. మరి మన రైతులు వ్యవసాయంలో ఎలాంటి పనిముట్లు ఉపయోగిస్తారో వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగలి లేదా ప్లౌ. ఇది పొలాన్ని దున్నడానికి ఉపయోగిస్తారు. ఎడ్ల సహాయంతో నాగలి ద్వారా నేలను దున్నుతారు. ఇప్పుడు నాగళ్లకు బదులు ట్రాక్టర్ ఉపయోగిస్తున్నారు. ఇది నేలను దున్ని విత్తనాలు విత్తడానికి భూమిని సిద్ధం చేస్తుంది. గొర్రు లేదా హారో. నేలను దున్నిన తర్వాత పెద్ద పెద్ద మట్టి పెళ్ళలు ఉంటాయి. వాటిని మెత్తగా చేసి విత్తనాలు సమాన దూరంలో విత్తే పరికరం ఇది. పార లేదా స్పేడ్. ఇది చేతితో వాడే చిన్న పనిముట్టు. మట్టి తవ్వడం, మొక్కలు నాటడం, గట్లు నరకడం, కాలువలు తీయడం, తవ్విన మట్టిని ఎత్తడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొడవలి లేదా సికిల్. ఇది కూడా చేతిలో వాడే చిన్న పనిముట్టు. వివిధ రకాల పంటలను కోయడానికి వాడతారు. ఉదాహరణకి వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, కంది మొదలగునవి. నాట్లు వేసే యంత్రం లేదా ప్లాంటేషన్ మిషన్. పొలాల్లో విత్తనాలు లేదా మొక్కలు నాటడానికి ఉపయోగపడే మిషనే ప్లాంటేషన్ మిషన్. ఈ మిషన్ తో సమయం మరియు శ్రమ రెండూ ఆదా అవుతాయి. పంట నూర్పిడి యంత్రం లేదా హార్వెస్టింగ్ మిషన్. ధాన్యపు పంటలను కోయడం, వడకట్టడం రెండు పనులను ఒకేసారి చేసే పెద్ద యంత్రం. దీనిని ఎక్కువగా వరి, గోధుమ కోతలలో వాడతారు. కలుపు తీసే యంత్రం లేదా వీడర్. ఈ యంత్రాన్ని కలుపు మొక్కలు తొలగించడానికి వాడతారు. తద్వారా మొక్కలకు పోషకాలు ఎక్కువగా అందుతాయి. గడ్డపార లేదా క్రోబార్. నేలను తవ్వడానికి, మొక్కలు నాటడానికి, రాళ్లు తొలగించడానికి వాడతారు. పిచికారీ పరికరం లేదా స్ప్రేయర్. ఎరువులు, కీటకనాశక మందులు పిచికారీ చేయడానికి వాడతారు. మార్కెట్లో చేతితో పనిచేసేవి, బ్యాటరీతో నడిచేటివి, ట్రాక్టర్ కు అనుసంధానించే పరికరాలుగా లభిస్తాయి. ఇవన్నీ రైతులు దైనందిన వ్యవసాయ జీవితంలో భాగం. ఈ పనిముట్ల సహాయంతోనే వ్యవసాయం సాధ్యమవుతుంది. రైతుల కష్టాన్ని గుర్తిద్దాం, వ్యవసాయాన్ని గౌరవిద్దాం. జై కిసాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.